అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుని శాస్త్రీయ పద్ధతిలో జరిగేటువంటి మన యొక్క పూజా విధానాలకి సంబంధించినటువంటి విషయాల మీద మనం అవగాహన ఏర్పరచుకొని వాటిని చేయటానికి ప్రయత్నించటానికి మనం సంకల్పించుకోవటం జరిగింది. దీనికి కృష్ణ శతకకర్త చెప్తారు, మంధుడనే దురితాత్ముడ నిందల కొడిగట్టినట్టి నీచున్నన్ను సందేహింపక కావుము నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ అని చెప్పేసని చాలా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం జరిగింది. మంధుడను అంటే మూఢ చిత్తం కలిగినటువంటి వాడను, మూర్ఖుడను అనేటువంటి విషయాన్ని తనకి తానుగానే అన్నట్టుగానే కృష్ణ శతకకర్త అందరిని ఉద్దేశించి రాస్తే మళ్ళీ అదొక పెద్ద గందరగోళం చేస్తారని ఈ యొక్క అందమైనటువంటి కంద పద్యంలో మంధుడనే దురితాత్ముడ నిందల కొడిగట్టినట్టి నీచున్నన్ను సందేహింపక కావుము నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. ఆ యొక్క నందుని కుమారుడైనటువంటి వరపుత్రుడైనటువంటి కృష్ణ, నిన్నే నమ్ముకున్నానయ్యా. ఈ యొక్క మూర్ఖత్వము మూఢత్వంతో ఉన్నటువంటి నేను నీ యొక్క సాంగత్యంతో ఈ మూఢత్వము మూర్ఖత్వము తొలగి నాకు నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అనేటువంటి దాన్ని నేను అనుకుంటున్నాను అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అలాగే ఈ యొక్క చూడాల అనేటువంటి ఈ కథని యోగ వాసిష్టంలో చెప్పటం జరుగుతోంది. ఈ యోగ వాసిష్టంలో ఈ యోగ వాసిష్టాన్ని రాసింది కూడా వాల్మీకి మహర్షిదే. రామాయణంతో పాటు ఈ యొక్క యోగ వాసిష్టాన్ని కూడా వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. అవతార పురుషుడైనటువంటి రాముని ఆ ఏకాంతంగా అతని దుఃఖాన్ని పరిసమాప్తి చేయదలచినటువంటి వశిష్ఠుల వారు ఆ యొక్క రాముడితో ఈ యోగ వాసిష్టాన్ని చెప్పటం సంభవించింది. ఈ యోగ వాసిష్టాన్ని చెప్తూ రామచంద్ర, స్వర్గము నరకము అనేటువంటివి లేవు. ఈ స్వర్గము నరకము అనేటువంటివి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఈ భ్రమపూర్వకంగా వీళ్ళు సృష్టించుకున్నవి తప్పితే ఈ యొక్క స్వర్గ నరకాదులు అనేటువంటివి ఏమీ లేవు. అలాగే వీళ్ళ తాలూకు ఆ ఒక చిత్తభ్రమణంతో పాపము పుణ్యము అనేటువంటి వాటి గురించి వీళ్ళ నాశనాన్ని వీళ్ళే చేతులారా కొని తెచ్చుకుంటున్నారు తప్పితే చిదాత్మ అని సూర్యుడు దేనిచే గూఢము ఛేదింపబడునో అంధకారము అచట పూర్తిగా తొలగిపోవును అని చెప్పేసని ఈ యొక్క వశిష్ఠుల వారు చెప్పటం జరిగింది. మనకి ఒక ఇదేంటంటే నానుడి స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, దానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, బియ్యం ఎవరికన్నా కొంచెమో ఎంతో ఇచ్చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. ఇటువంటి మాటలు వీళ్ళలో బాగా ఇవి మూఢత్వానికి నిదర్శనం అన్నట్టుగా బాగా నాటుకుపోయి ఉన్నాయి. ఈ పుణ్యము
పాపము అనేటువంటివి అసలు లేనే లేవు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యోగ వాసిష్టంలో ఈ యొక్క వశిష్ఠుల వారు రాముడికి చెప్తున్నటువంటి విషయము. కనుక మరి ఇటువంటి విషయాలను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ గ్రంథాలని చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు? ఈ స్వర్గం ఉంది, నరకం ఉంది, నరకంలో ఆ ఒక యముడు చాలా శిక్షలు విధిస్తాడు పాపాలు చేస్తేను అని చెప్పేటువంటి విషయం ఏ గ్రంథాల్లో వ్రాసున్నాయో మరి అర్థం కావటం లేదు. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి రాముడికే ఈ ఒక వశిష్ఠుల వారు ఈ యోగ వాసిష్టాన్ని చెప్తూ ఇవి చెప్పటం జరిగింది. ఈ స్వర్గము నరకము అనేటువంటివి లేవు, పాపపుణ్యాలు అనేటువంటివి అంతకన్నా లేవు. ఆ ఒక్క సూర్యుడు ఉదయిస్తే ఎలాగైతే ఈ యొక్క చీకట్లు తొలగిపోతాయో, జ్ఞానము ఉదయించగానే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ యోగ వాసిష్ఠంలో చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ చూడాల అనేటువంటి ఈ కథ చాలా విశిష్టమైనటువంటి కథ. ఇది వశిష్ఠుల వారు యోగ వాసిష్టంలో రామునికి ఉద్దేశించి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనని ఆ ఒక్క అవతార పురుషుడైనటువంటి రాముడికి చెప్పటం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు అవతార పురుషుడు అంటే వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఈ రాముడే విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపము అనేటువంటిది మనందరము కూడా చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి విషయం. అంటే విరాట్ పురుషుడి సంకల్పంలో నుంచి మాత్రమే రాముడు వచ్చాడు అనేటువంటి విషయము. ఇటువంటి విషయాన్ని ఋషిపుంగవుడైనటువంటి వాల్మీకి రాస్తున్నటువంటిది. ఇక్కడ ఈ వాల్మీకి చెప్పేటువంటి ఈ యొక్క యోగ వాసిష్టాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి కొంచెమైనా సరే ఆత్మకి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి. ఈ యొక్క ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది ఏమాత్రము లేకపోతే ఈ సికిధ్వజుడిలాగా మనం కూడా హఠాత్తుగా రాజ్యాన్ని వదిలేసి భార్యాపిల్లలను వదిలేసి ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేస్తాము అని చెప్పేసని అని అనుకుంటాము. కానీ దాని మూలంగా వచ్చేది ఏమీ లేదు. రాజ్యాన్ని వదిలేస్తేను, అంతఃపురంలో ఉన్నటువంటి రాణిలను వదిలేస్తేను, వీళ్ళందరినీ వదిలేస్తే వచ్చేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ యోగ వాసిష్టంలో ఈ యొక్క వశిష్ఠుల వారు ఈ చూడాల చేత చెప్పించడం జరుగుతోంది. ఆ రాముడి కాలంలోనే ఉన్నటువంటి జనక మహారాజు, ఆయనకి భార్య ఉన్నది, రాజ్యం ఉన్నది, మంత్రులు ఉన్నారు. అలాగే ఈ ఋషిపుంగవులు వేదాన్ని తెలిసినటువంటి యాజ్ఞవల్కుడు, గార్గి లాంటి మహానుభావులు ఎందరో అన్నట్టుగా అతని ఆస్థానంలో ఉంటున్నప్పుడు జనక మహారాజు ఆ ఒక్క ఆత్మవిద్య అయినటువంటి ఆ బ్రహ్మ విద్యను తెలుసుకోలేదా? ఆయన దేన్ని అంటుకుని ఉండలేదే, రాజ్యాన్ని అంటుకోలేదు, లేకపోతే అంతఃపురంలో ఉన్నటువంటి తమ భార్యలతో క్రీడిస్తూ ఈ ఒక ఆధ్యాత్మిక చింతనని మర్చిపోనూ లేదు. కనుక ఆధ్యాత్మిక చింతన అలవడాలి అని అంటే ఇవి ఏవీ కూడా ప్రతిబంధకాలు కావు అనేటువంటి విషయాన్ని ఈ చూడాల ద్వారా ఈ సికిధ్వజుడికి చెప్పిస్తూ ఈ విషయాన్ని రాముడికి కూడా చెప్తున్నటువంటి విషయాన్ని ఈ ఒక వశిష్ఠుల వారు చేస్తున్నటువంటి పని. దీంట్లో మనకి మూఢత్వము మూర్ఖత్వాలతో మనం నిండిపోయి ఉంటే ఈ కృష్ణ శతకకర్త చెప్పినట్టుగా నేను మందభాగ్యుడను అని చెప్పేసని మందుడననే దురితాత్ముడ అనేటువంటి ఈ ఒక్క ఫస్ట్ స్టెప్లో ఉన్నంతసేపు ఈ పాపము పుణ్యము స్వర్గము నరకము అనే ఈ ఒక్క మాటల్ని వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా శారీరకంగా మానసికంగా వీటిని నరాల్లోనూ జీర్ణించుకుపోవటంతో వీటికే ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్పితే
అసలు ఇవి లేవు అనేటువంటి విషయాన్ని అసలు ఎవరు కూడా దాని గురించినటువంటి విషయాన్ని తెలుసుకోవటం లేదు. ఇది ఎంతసేపు కూడా కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరో ఎందుకు చెప్పారో తెలియలేనటువంటి విషయము. అంటే ఒక పిల్లవాడిని అదుపులో పెట్టాలి అని అంటే ఒక బూచాడు వస్తాడు, నువ్వు అన్నం తిరగకపోతే ఆ బూచాడు నిన్ను ఎత్తుకుపోతాడు, లేకపోతే ఒక పోలీసాడు వస్తాడు, లేకపోతే వాడు నిన్ను ఎత్తుకుపోతాడు అని చెప్పేసని ఆ చిన్న పిల్లవాడిని భయపెట్టడానికి ఎలాగైతే ఇటువంటి విషయాలను ఆ తల్లి మాట్లాడుతుందో, అజ్ఞానాంధకారంలో నిజంగా ఇచ్చేస్తుందా? బూచాడు వస్తే వాడు తీసుకుపోతారంటే ఈ తల్లి ఆ పిల్లవాడిని ఇచ్చేస్తుందా? ఇవ్వదు. కానీ ఆ పిల్లవాడిని తన ఆధీనంలో కంట్రోల్లో ఉంచుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఇటువంటి మాటలన్నీ కూడా ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది. వాడు వచ్చి నిన్ను తీసుకుపోతాడు, ఈ అన్నం తినకపోతే, ఈ పని చేయకపోతే, స్కూలుకు వెళ్ళకపోతే అనేటువంటివి ఇవి ఏ గ్రంథాల్లోనూ రాసినా రాయకపోయినా కూడా ఆ తల్లి ఆ పిల్లవాడి మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యాదులతో ఆ పిల్లవాడిని తన తాలూకు ఆధీనంలో ఉంచుకోవాలని తాపత్రయాదులతో ఇలాంటి కథలు చెప్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరో మహానుభావుడు అనేటువంటి వాడు పూర్తిగా విషయ పరిజ్ఞానం అనేటువంటిది ఉన్నా లేకపోయినా సమాజాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో పుణ్యము పాపము అనేటువంటి మాటల్ని చెప్పటం జరిగింది. అసలు పుణ్యము లేదు, అసలు పాపము అనేటువంటిది లేదు. ఇవే కాకుండా ఈ స్వర్గము నరకము అనేటువంటివి అసలు లేనే లేవు అనేటువంటి విషయాన్ని ఈ యోగ వాసిష్టల్లో ఈ యొక్క వశిష్ఠుల వారు రాముడికి చెప్తున్నటువంటిది. ఎవరికో కాదు, రాముడికి చెప్తున్నారు, అవతార పురుషుడికి చెప్తున్నారు. కనుక ఈ స్వర్గము నరకము అనేటువంటి వాటి గురించి మనము చింతన చేయవలసినటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ చూడాల కథలో తెలుసుకోవాల్సిన విషయము. ఈ శిఖిధ్వజుడు అనేటువంటి ఈ రాజు బయలుదేరిపోయి వచ్చి ఒక పర్ణశాలను, ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఆ అరణ్యంలో అతను ధ్యానం చేయటం ప్రారంభించాడు, తపస్సు చేయటం ప్రారంభించాడు. ఒక 2 గోచీలు పెట్టుకుని ఒక గోచి రాత్రి స్థాయిలో సాయంత్రం స్నానం చేస్తే ఉంటుందనేటువంటి పరిస్థితిలో ఉంచుకున్నాడు. గోచీలు పెట్టేసుకుని పర్ణశాలలో ఉన్నంత మాత్రం చేతన నీకు ఆత్మవిద్య రాదయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క చూడాల అనేటువంటి ఆమె ఆ ఒక అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాజ పురోహితుల దగ్గర నుంచి ఈవిడ నేర్చుకున్నటువంటి విద్యా విధానము అనేటువంటిది ఆవిడ ఈ రాజు కన్నా ఎన్నో రెట్లు అన్నట్లుగాను ఆత్మవిద్యని సాధించటమైంది. అందుకే ఈ యొక్క రాజు శిఖిధ్వజుడు ఒకసారి అంటాడు, నీ ముఖం చాలా అందంగా ఉంది, చాలా తేజోవంతంగా ఉంది, ఏదో తెలియని నిగూఢమైనటువంటి రహస్యమేదో నీకు తెలిసినట్లుగా ఉన్నది, నీ ముఖ కాంతి చూస్తూ ఉంటే ఆ విషయం నాకు తెలుస్తోంది అని చెప్పేసని వీళ్ళిద్దరూ కూడా ఈ ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడుకునేటప్పుడు ఈ అరణ్యానికి రాకపూర్వమే ఆ చూడాలని చూస్తూ ఈ రాజు చెప్పటం జరిగింది. అప్పటికే ఆవిడికి బ్రహ్మ విద్య అనేటువంటిది ఆవిడికి చాలా వరకు కూడా తెలిసింది అనేటువంటి విషయాన్ని రాజుకు అర్థమైపోయింది. ఈ ఒక రాజ్యకలాపాల్లో ఉండి దాని మీద సరైనటువంటి శ్రద్ధ చూపకపోవటం మూలంగా రాజుకు ఈ ఆత్మవిద్య అనేటువంటి ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఇతనికి సరిగా అర్థం కాకపోవటం మూలంగా ఇతని రాజ్యానికి సంబంధించిన విషయాలలో ఈ అడ్మినిస్ట్రేషన్ తాలూకు వ్యవహారాల్లో ఉండిపోయి ఈ ఆత్మవిద్యని ఇతను అలక్ష్యం చేయటం జరిగింది, అలసట చెందటం కూడా జరిగింది. ఇప్పుడు పూర్తిగా అతను దాన్ని మానేసి ఎంతసేపు కూడా రాజ్య వ్యవహారాల్లో ఉండటంతో ఈ ఒక్క పద్ధతి అంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను
సరైనటువంటి పద్ధతిలోకి రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఎవరి సలహా సంప్రదింపులు లేకుండా తనకి తనగా ఆలోచించుకుని కనీసము ఇంత విద్యావంతురాలైనటువంటి ఈ చూడాలతో కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పకుండా హఠాత్తుగా బయలుదేరి అరణ్యంలోకి రావటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చూడాల ఎలాగైనా సరే తన భర్తని ఒక సరైన మార్గంలో ఉంచాలి అని చెప్పేసరి మారువేషంలో వెళ్ళి ఈ అరణ్యంలో తపస్సు చేసినంత మాత్రం చేత ఏమొచ్చేస్తుందయ్యా, కళ్ళు మూసుకుని కూర్చోవటం లేదా చేతిలో ఒక మాల పట్టుకుని తిప్పటం తప్పితే, లేదా గట్టిగా ఏవో శివుడి గురించో విష్ణువు గురించో లేకపోతే బ్రహ్మ గురించో స్తోత్ర పఠనాలు ఊరు నాడు అంతా చుట్టుపక్కల వాళ్ళ చెవులు బద్దలయ్యేటట్టుగా చేయటం తప్పితే ఇంకా నీకు వచ్చేటువంటిది ఏముంటుంది? కనుక ఇలా కాదు చేయవలసినటువంటిది. చేయవలసిన పనిని శాస్త్రీయ పద్ధతిలో ధర్మయుక్తంగా ఎలా చేయాలి, ఈ యొక్క సత్యపదాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పటానికి వచ్చి అతను చేస్తున్నటువంటి పని ఏమిటి, ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ చేస్తున్నటువంటి పని ఆ పని తప్పు అనేటువంటి విషయం అతని నోటి ద్వారా అతనికే తెలియపరచాలి. తను తప్పు అని చెబితే ఇక్కడ రెండు వ్యవహారాలు ఉన్నాయి. ఒకటి రాజుగా అనేటువంటిది రాజరికాన్ని వదిలేసినప్పటికీ కూడా ఆ పాత వాసనలు అనేటువంటివి వదలవు. ఇది వర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఇది పుట్టుకతో వచ్చినటువంటి వ్యవస్థ కాదు అని చెప్పేసి భగవద్గీతలో చెప్పారు. యోగ వాసిష్టంలో కూడా చెప్పడం జరిగింది. ఏ ఋషిపుంగవుడు కూడా ఈ ఒక్క వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏ వ్యక్తికి కూడా పుట్టుకతో రాదు, అతను చేసేటువంటి పనిని బట్టి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా నేటి సమాజ పరిస్థితులు ఎలాగైపోతుందంటే ఈ వర్ణ వ్యవస్థ పోయి కుల వ్యవస్థ అనేటువంటిది చాలా వరకు కూడా వ్యాపించి ఇది ఆఖరికి నరాల్లో కూడా క్యాన్సర్ కన్నా కూడా ఎక్కువగా ఇది పట్టుకుని వీళ్ళని మరణావస్థకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. వాస్తవంగా చెప్పాల్సి వస్తే అందరూ చదువుకుంటున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్నదో పెద్దదో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళకి తెలియవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అంత తప్పితే అన్ని ఉద్యోగాలని కలిపి ఒకే ఉద్యోగము అని చెప్పేసి అని పిలవరు. ఉద్యోగము అంటారు, ఎంప్లాయ్మెంట్ అంటారు. కానీ ఆ ఎంప్లాయ్మెంట్లో ఆ ఉద్యోగిని పర్టికులర్ పేరుతో పిలిచేటప్పుడు ఆ ఉద్యోగస్తుడు చేస్తున్నటువంటి ఉద్యోగం పేరుతో చెప్తారు. హెడ్ క్లర్క్ని పిలవండి, సీనియర్ క్లర్క్ని పిలవండి, సీనియర్ డిఎంఈని పిలవండి, సిఎంఈ గారిని పిలవండి, లేకపోతే జిఎం గారిని పిలవండి అంటే వాళ్ళకి పుట్టుకతో జిఎం రాలేదు, వాళ్ళు పుట్టుకతో సీనియర్ డిఎంఈ అవ్వలేదు, వాడు పుట్టుకతో చీఫ్ ఇంజనీర్ కాలేదు. వాడు చదువుకుని ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ డిజిగ్నేషన్లు అనేటువంటివి వాడు చేసేటువంటి వృత్తి అనేటువంటిది వాడికి ఆ పేరుతో పాటుగా ఆ ఒక పదం చేరుతోంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇది కుల వ్యవస్థ అనేటువంటి ఇది ఎలా తయారైపోయిందంటే క్యాన్సర్ కన్నా కూడా భయంకరమైనటువంటి వ్యాధిలాగా తయారైపోయి వీడు మా కులము వీడు మా కులం కాదు అనేటువంటి పరిస్థితిలో ఉండటం జరిగింది. ఈ ఒక్క విషయాన్ని గమనించినటువంటి ఈ చూడాల ఈ రాజుకు ఎలా చెప్పాలి, ఇతను నిన్నటిదాకా అధికారంలో ఉండి అధికారాన్ని వదిలేసి వచ్చినంత మాత్రం చేతన ఇతని తాలూకు అధికారం పోయిందని ఎలా అనుకుంటాడు? అక్కడ ఒక్కడు ఉన్నాడని తనకి తనిగా అనుకుంటున్నాడు. ఆ అరణ్యంలో కూడా అరణ్యవాసులు చాలామంది ఉన్నారు. ఆ చెంచులు వీళ్ళు అన్నట్టుగా వీళ్ళందరూ ఉంటున్నప్పుడు ఈయన చప్పట్లు కొట్టి పిలిస్తే తన రాజ్యంలో ఉన్నటువంటి అరణ్యమే కాబట్టి వాళ్ళు వస్తే
ఈవిడ్ని తీసుకెళ్ళి లేకపోతే ఇతన్ని తీసుకెళ్ళి ఉరి తీయండి అన్నా తీసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనుషులు. కనుక అతని తప్పును అతనికి సరిగ్గా చూపించాలి అనేటువంటి దృక్పథంతో ఈ చూడాల అనేటువంటి ఈవిడ ఏం చేసింది అంటే ఈ వర్ణ వ్యవస్థని ముందు అతనికి చెప్పటం ప్రారంభించింది. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎలాగుంటుంది, ఈ వర్ణ వ్యవస్థలో జరిగేటువంటి కార్యకలాపాలని బట్టి మాత్రమే ఆ వర్ణాన్ని నిర్ణయిస్తారు తప్పితే ఇంకోటి కాదు. నువ్వు రాజుగా ఉండి రాజరికాన్ని చేశావు కాబట్టి నిన్ను రాజు అన్నారు. నువ్వు రాజరికం వదిలేసి వచ్చినప్పటికీ కూడా నువ్వు మాజీ రాజువు తప్పితే ప్రజెంట్ రాజు కాదు. అయినప్పటికీ కూడా నీకు ఆ గుణదోషాలు అనేటువంటివి తాటిటంగని పట్టుకున్నట్టుగా పట్టుకుని ఉంటాయి తప్పితే అవి నీకు అంత తేలిగ్గా వదిలేసేటువంటి విషయాలు కాదు. కాబట్టి నీకు వర్ణ వ్యవస్థ అనేటువంటిది ముందు తెలియవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ శిఖిధ్వజుడు అనేటువంటి ఈ ఒక్క రాజుకి ఈమె చెప్పటం జరుగుతోంది. అందుకని చెప్పేసని ఈ యొక్క కథని నిన్న ఎందుకు చెప్పిందంటే ఆ సావర్ణి గురించినటువంటి కథని అతను కూడా రాజుగా ఉండి ఆ రాజరికంలో ఉండి ఓడిపోయి గురువుగారి ఆశ్రమానికి వచ్చి కొంతకాలం ఉండి గురువుగారి దగ్గర కూర్చుని అతను ఎంత విద్య నేర్చుకున్నా సరే ఆ ఒక పాత గుణము అనేటువంటిది పోకుండా అతను తిరిగి ఆ కోయవాళ్ళని ఆ ఒక అడవిలో ఉన్న మనుషుల్ని పోగేసుకుని తన పాత రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆ రాజుని చంపేసి ఆ రాజ్యాన్ని మళ్ళీ తను తీసుకోవడం జరిగింది ఆ సావర్ణి అనేటువంటి అతను. కానీ ఈ వ్యాపారవేత్త ఇంకా తిరిగి వెళ్ళను, గురువుగారు ఇంత అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు కాబట్టి ఇటువంటి విషయాలను వింటూ గురువుగారి చెంతనే ఉండిపోతాను అని చెప్పేసి అనటంతో ఆ ఒక్క పాత కథలో ఉన్నటువంటి విషయం ఏంటంటే గుణదోషమే మనిషికి అన్నింటికీ కారణభూతమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ కథ చెప్పి ఆ రోజుకు ఆఫ్ చేసి తను మళ్ళీ ఇవాళ ఈ విషయాల్ని ప్రారంభించింది. కనుక ఈ ఒక్క చూడాలా అనేటువంటి కథని ఏదో మామూలు కథా విభాగంగా చెప్పేటువంటిది కాదు. కాబట్టి వినేటువంటి వాళ్ళు వీటిని కొంచెం శ్రద్ధగా వింటే దీన్ని మనం విపులీకరించుకుంటూ మన తాలూకు జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుందామని చెప్పేసి అనేటువంటి తలంపుతో ఆ వెంకటనాథుడు మనకు దీనికి సహకరిస్తూ ఆ మార్గబంధువైనటువంటి అయ్యప్ప మనకి దారి చూపించి మన జ్ఞానవంతులను చేస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.